ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పాక్షిక తదుపరి దర్యాప్తుకు సిబిఐ కోర్టు అనుమతిచ్చింది. దర్యాప్తుపై వివేక కుమార్తె సునీత లేవనెత్తిన సందేహాల నేపథ్యంలో కొన్నింటిపై దర్యాప్తు కొనసాగించవచ్చని పేర్కొంది. వివేక హత్యపై లోతైన దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని సునీత దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం బుధవారం రాత్రి 9 గంటల తర్వాత తీర్పు ఇచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ కోర్టు పాక్షికంగా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 7వ నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డికి, 2వ నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ముందుగా హత్య సమాచారాన్ని ఇచ్చారన్న ఆరోపణలపై దర్యాప్తు చేసి అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలని సిబిఐని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే సునీత సందేహాలు వ్యక్తం చేసిన అందరిపైనా దర్యాప్తునకు అనుమతించడానికి న్యాయమూర్తి నిరాకరించారు. దర్యాప్తును నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించినట్లు సమాచారం. 2019 మార్చి 15న తెల్లవారుజామున 1:42 అర్జున్ అన్నా, వివేకం సార్ అని, సార్ చనిపోయాడన్నా అంటూ కిరణ్ యాదవ్ నుంచి మెసేజ్ వచ్చినట్లు సిబిఐ తెలిపింది. అనుమానాలకు ఆస్కారమిస్తున్న ఈ మెసేజ్పై ఎలాంటి దర్యాప్తు జరపలేదన్నదే సునీత ఆరోపణ. అందువల్ల వీరిద్దరి మధ్య కాల్ డేటా రికార్డుపై దర్యాప్తు చేపట్టాలంటూ సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఫోన్ వాడుకలోనే ఉందని, ఆయన జగన్కు చెప్పి ఉండొచ్చని సిబిఐ సందేహం వ్యక్తం చేసి వదిలేసింది. జగన్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారా లేదా అనే కోణంలో దర్యాప్తు జరగలేదు. మాజీ ఐఏఎస్ అజయ్ కల్లాం ఇచ్చిన వాంగ్మూలంలో 5 గంటలకు మేనిఫెస్టోపై చర్చ జరుగుతుండగా ఫోన్ వచ్చిందని, భారతి మనిషిని పంపడంతో జగన్ లోపలికెళ్లొచ్చాక వివేక చనిపోయినట్లు చెప్పారని వెల్లడించారు. భారతికి సమాచారం ఎలా వచ్చిందో దర్యాప్తు చేయలేదు. సునీల్ యాదవ్ సీడీఆర్ను పరిశీలిస్తే అవినాష్ రెడ్డితో ఉన్నట్లు తేలుతోంది. దస్తగిరితో ఆర్థిక వ్యవహారాలు ఉన్న న్యాయవాది ఓబుళరెడ్డి పాత్రపై దర్యాప్తు చేయలేదు. హత్య జరిగిన రోజు తరువాత అవినాష్ రెడ్డి, సునీల్ యాదవ్ మధ్య జరిగిన సంభాషణలపై దర్యాప్తు జరపాలని సునీత కోరారు. 2019 మార్చి 15న అవినాష్ రెడ్డి ఎక్కడున్నారో ఆరా తీయాలని, హత్యలో అవినాష్ పిఏ కృష్ణారెడ్డి పాత్రపై సందేహాలు ఉన్నాయని, వాటిపై లోతైన దర్యాప్తు జరపాలని సునీత తన పిటిషన్లో పేర్కొన్నారు. ఘటనా స్థలంలోనే కృష్ణారెడ్డి సోదరుడు మనోహర్ రెడ్డి ఉన్నారని, సాక్ష్యాల చెరిపివేతలో ఎవరెవరి పాత్ర ఉందో దర్యాప్తు చెయ్యలేదని ఆమె తెలిపారు. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను రక్షించేందుకు నేరాన్ని అంగీకరిస్తే 10 కోట్లిస్తామన్నారని, గంగాధర్ రెడ్డి వాంగ్మూలమిచ్చారని, ఈ విషయాలన్నింటిపై దర్యాప్తు చెయ్యాలని సునీత తన పిటిషన్లో కోరారు. న్యాయమూర్తి మాత్రం వారందరి పాత్రపై విచారణకు అంగీకరించలేదని తెలుస్తోంది.